తెలంగాణకు కాంగ్రెస్ పార్టీనే విలన్ అని కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటును ప్రకటించాక సోనియా గాంధీ కాళ్లు మొక్కిన వ్యక్తి ఇవాళ అర్థం లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు కోమటిరెడ్డి. దళితుణ్ణి సీఎం చేస్తానని చేయని నేత కేసీఆర్ అని విమర్శించారు. మాట్లాడుతున్నా ఆయనకు అర్థమైతలేదు. తెలంగాణకు కాంగ్రెస్ పార్టీ విలన్ అంట. ఏమన్నా కేసీఆర్ అర్థం ఉండి మాట్లాడుతున్నావా? ఇవాళ కేసీఆర్ తెలంగాణ సోనియా గాంధీ ఇచ్చిన తర్వాత 14 మంది నీ కుటుంబ సభ్యులు పోయి సోనియా గాంధీ కాళ్ళు మొక్కి, నువ్వు సోనియా గాంధీ తెలంగాణ దేవతవమ్మ, నువ్వు లేకుంటే తెలంగాణ రాకుండే అని చెప్పి తర్వాత నిండు అసెంబ్లీలో నేను కూడా ఎమ్మెల్యేగా ఉన్నా. ఆయన ముఖ్యమంత్రి అయిన మోసం మాటలతోని దళితుని ముఖ్యమంత్రి చేస్తా 400 కాదు 10,000 అబద్ధాలు ఆడిండు. కానీ తర్వాత అసెంబ్లీలో కూడా ఒక మాట అన్నాడు ఫస్ట్ డే రోజు. నేను ఒకటి చెప్తున్నా, చరిత్రలో ఎవరు నమ్మినా నమ్మకపోయినా సోనియా గాంధీ తెలంగాణ దేవత, ఆమె లేకుంటే ఎప్పటికి కూడా తెలంగాణ రాదు. ఇవాళ హైదరాబాద్తో కూడా తెలంగాణ ఇచ్చింది అని చెప్పి అలాంటి మాట్లాడిన కేసీఆర్ గారు, నీ ఇలా ఏ ముఖం పెట్టుకొని నీది నోరియా డ్రైనేజ్ మోరీ నా కేసీఆర్ కాంగ్రెస్ విలన్ అంటావా? ఏం మాట్లాడుతుండో ఆయనకు అర్థమైతలేదు. తెలంగాణకు కాంగ్రెస్ పార్టీ విలన్ అంట. ఏమన్నా కేసీఆర్ అర్థం ఉండి మాట్లాడుతున్నావా? ఇవాళ కేసీఆర్ తెలంగాణ సోనియా గాంధీ ఇచ్చిన తర్వాత 14 మంది నీ కుటుంబ సభ్యులు పోయి సోనియా గాంధీ కాళ్ళు మొక్కి, నువ్వు సోనియా గాంధీ తెలంగాణ దేవతవమ్మ, నువ్వు లేకుంటే తెలంగాణ రాకుండే అని చెప్పి తర్వాత నిండు అసెంబ్లీలో నేను కూడా ఎమ్మెల్యేగా ఉన్నా. ఆయన ముఖ్యమంత్రి అయిన మోసం మాటలతోని దళితుని ముఖ్యమంత్రి చేస్తా 400 కాదు 10,000 అబద్ధాలు ఆడిండు. కానీ తర్వాత అసెంబ్లీలో కూడా ఒక మాట అన్నాడు ఫస్ట్ డే రోజు. నేను ఒకటి చెప్తున్నా, చరిత్రలో ఎవరు నమ్మినా నమ్మకపోయినా సోనియా గాంధీ తెలంగాణ దేవత, ఆమె లేకుంటే ఎప్పటికి కూడా తెలంగాణ రాదు. ఇవాళ హైదరాబాద్తో కూడా తెలంగాణ ఇచ్చింది అని చెప్పి అలాంటి మాట్లాడిన కేసీఆర్ గారు, నీ ఇలా ఏ ముఖం పెట్టుకొని నీది నోరియా డ్రైనేజ్ మోరీ నా కేసీఆర్ కాంగ్రెస్ ఏమన్నా అన్నం తింటోనికి సోయి ఉండాలి. తెలంగాణ ఇచ్చినావు, 10 ఏళ్లలో 10 లక్షల కోట్లు సంపాదించుకున్నావు. సగం మంది జైళ్లలో ఉన్నారు, సగం మంది అమెరికాలలో ఉన్నారు. ఎవరెక్కడ దాచుకున్నాడో తెలియడు. వీళ్ళందరినీ పట్టుకోవాలంటే ఇంకా 4 ఏళ్ళు పడుతుంది. మాకు మొత్తం దోసుక తిన్నారు. మీ ఉద్యోగాల జీతాలు ఒకటో తారీఖు ఇచ్చిందా? ఇక్కడ చాలా మంది ఎంప్లాయీస్ ఉన్నారు. ఫస్ట్కి ఇచ్చిందా అమ్మ? పెన్షన్ ఫస్ట్కి ఇచ్చిందా? మీ వచ్చిన తర్వాత 2వ నెలకెళ్ళి పైసా జమ చేసి ఫస్ట్కి శాలరీస్ ఇస్తున్నాం, పెన్షన్లు ఇస్తున్నాం. ఇంకా ఇవ్వవలసిన డ్యూస్ ఉన్నాయి రిటైర్డ్ ఎంప్లాయీస్. ఇవన్నీ కూడా ఎవరు చేసిను? దళితుని ముఖ్యమంత్రి చేస్తా, KG to పేజీ అని, డబుల్ బెడ్రూమ్ అని, ఇట్లా మేము కూడా అబద్ధాలు చెప్పి తెలంగాణ ఇచ్చిన వస్తే మేము కూడా అధికారం వస్తుండే. కానీ మేము అబద్ధాలు చెప్పాం, చేసేదే చెప్తాం, చెప్పింది చేస్తాం. ఈరోజు 5 లక్షలతోని ఇందిరమ్మ ఇల్లు మోడల్ ఇక్కడ కట్టుకున్నాం. ఇప్పటికు కలెక్టర్ గారు ఈరోజు 5గురికి చెక్కులు కూడా ఇవ్వబోతున్నారు. కొందరికి అకౌంట్లో డబ్బులు కూడా వేసినాం. కాన్స్టెన్సీకి 3,500 ఇండ్ల లెక్క ఇల్లు కట్టిస్తున్నాం. దాంతోపాటు ఇలా పేదవాడు మేము కోటీశ్వరులు తినే సన్న బియ్యం ఇచ్చే కార్యక్రమం సంవత్సరానికి 3,000 కోట్ల రూపాయలు. మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్తారు ఎంత కష్టపడి ఆ స్కీమ్ తీసుకొచ్చిండు. అందుకనే ఇలాంటి పథకాలు ఎన్నో పెడుతున్నాం, ఇంకా చేయాలని చాలా ఉన్నది. కేసీఆర్కి ఒకటే చెప్తున్నా, నీకు నువ్వు నిండా పెట్టిన వరంగల్ మీటింగ్ చూసినాం. నిండా ఈడ మీ అందరం కూర్చున్నాం. నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, రాజగోపాల్ రెడ్డి గారు, రఘువీరం, మీ అందరం అనుకుంటే ఇలా సగం దీంతో డబల్ మీటింగ్ పెడతాం. వారం రోజులు టైం డబల్ మీటింగ్ పెడతాం. ఒక్కొక్క ఎంపీ 6 లక్షలతో గెలిచిండు, ఒక్కొక్క ఎమ్మెల్యే 1 లక్ష మెజార్టీతో గెలిచిండు. నువ్వు మీటింగ్లు కాదు 10 ఏళ్ళు ఏం చేసినావు? ఏమన్నా అన్న